ఇంగ్లాండ్తో వన్డే సిరీస్కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రెడీ అవుతున్నారు. మరోవైపు ఇద్దరి వన్డే కెరియర్ పై చర్చ జరుగుతోంది. వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగుతారా లేదా అనేది హాట్ టాపిక్ అవుతోంది. ఇదే అంశంపై తాజాగా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. రోహిత్ కోహ్లీపై నెగిటివ్ గా కొందరు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యాడు. సెలెక్టర్లు నిర్ణయం తీసుకొని ఇద్దరు కెరియర్ పై తేల్చేయాలన్నట్లుగా రియాక్ట్ అయ్యాడు. రోకో గురించి వచ్చే వార్తలు బాగోలేవన్నాడు. నెగిటివ్ ప్రచారం ఎక్కడి నుంచి వస్తుందో తెలియదన్నాడు. రోహిత్ కోహ్లీ వరల్డ్ కప్ లో ఆడకూడదని కొందరు కోరుకుంటున్నారనిపిస్తోందని అన్నాడు. రోకోకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు వినిపిస్తున్నాయన్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్ లో అనుభవం ఉన్న ఆటగాళ్ల అవసరం ఉంటుందన్నాడు. వన్డే వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికాలో జరుగుతుందన్న విషయాన్ని గుర్తు చేశాడు. రోకోకు సంబంధించి నిర్ణయం తీసుకోవడంలో సెలెక్టర్లు ఆలస్యం చేయకూడదన్నాడు. ముందుగానే నిర్ణయం తీసుకుంటే సమస్య ఉండదన్నాడు. ఆడించాలని అనుకుంటే సీనియర్లిద్దరూ కాన్ఫిడెంట్ గా ఉంటారని చెప్పుకొచ్చారు. రోకో కెరియర్ పై త్వరగా నిర్ణయం తీసుకోకపోతే ఈ అంశం సంక్లిష్టంగా మారే ప్రమాదం ఉందన్నాడు. మొత్తంగా రోహిత్ కోహ్లీకి అశ్విన్ మద్దతుగా నిలిచాడు. అయితే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో పర్ఫార్మెన్స్ చూశాకే సెలెక్టర్లు నిర్ణయం తీసుకుంటారనే చర్చ ఉంది. నిజానికి ఏళ్లుగా భారత జట్టుకు సేవలు అందిస్తున్నా ఇప్పటికీ రోకో నిరూపించుకోవాల్సిన పరిస్థితిలోనే ఉన్నారు. ప్రతి సిరీస్లోనూ భారీ అంచనాల మధ్యే బరిలో దిగుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కూడా కఠిన సవాళ్లను ఎదుర్కొన్నారు. కానీ రోహిత్ కోహ్లీ తమలో పవర్ తగ్గలేదని నిరూపించుకున్నారు. ఇంగ్లాండ్ గడ్డ మీద మెరుపులు మెరిపించారు. పరుగుల రేస్లో దూసుకుపోయారు. ఆ తర్వాత స్వదేశంలోనూ దూకుడు కొనసాగించారు. మొన్నటికి మొన్న ఐపీఎల్లోనూ అదరగొట్టాడు. ఆర్సీబీ విజయాల్లో ఇప్పటిలాగే కోహ్లీ కీలకంగా నిలిచాడు. ఫిట్నెస్ సమస్యలు ఎదురైనప్పటికీ రోహిత్ కూడా మంచి మార్కులే సాధించాడు. ఆఫ్ఘన్తో వన్డే సిరీస్లో కోహ్లీ బరిలో దిగకపోయినా రోహిత్ మాత్రం ఫామ్ను చాటుకున్నాడు. సెలెక్టర్ల ఆలోచన ఎలా ఉన్నా రోకో మాత్రం వన్డే వరల్డ్ కప్ లో బరిలో దిగాలని కోరుకుంటున్నారు. అందుకు తగినట్టే ప్రిపేర్ అవుతున్నారు.